క్లౌడ్స్ ఉన్నాయి కదా, మొత్తం మౌంటైన్ లెవెల్ కి వచ్చేసి ఇది అసలు హెవీ అసలు లిటరల్లీ బీస్ట్. ఇది బీస్ట్ అంతే. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని ఈ నేచర్ లో మంచిగా సెటిల్ అయిపోవడం బెస్ట్ అసలు. ఆ ట్రీస్, ఆ ఫాగ్, మన బైక్ దాని కింద క్యాంపింగ్ చేద్దాం. గుడ్ మార్నింగ్ గాయ్స్, రైట్ నౌ వి ఆర్ ఇన్ ఊటీ. బ్రో నైట్ చలి ఎట్లుంది ఇక్కడ? వాటర్ లేవా? ఘాట్ సెక్షన్, ఆ జర్నీ మొత్తం నైట్ అయితే అసలు క్రేజీ అసలు. ఇది మన బైక్ డామినార్ సిబి. ఇక్కడ టెంట్స్ వేసాము ఎందుకంటే పొద్దున్న లేసే వ్యూ ఇట్లా కనిపించాలని చెప్పేసి ఒకటి. ఇది సిబి అయితే ఫుల్లీ ప్యాక్డ్ అసలు ఈ రోజు అయితే. ఇంకా ఈ వ్యూ తో నైట్ గా పడుకున్నాము. ఆల్మోస్ట్ టెంపరేచర్ సింగిల్ డిజిట్ లోనే ఉంది, 2 or 3 లో ఉంది. నైట్ చుక్కలు చూసాము. ఇంకా సన్ రైజ్ అయినప్పుడు చూసాము ఇందాక. లగేజ్ ప్యాక్ చేయడానికి ఆల్మోస్ట్ 1 hour పట్టింది. కొడైకెనాల్ 6 hours ఉంది ఈ నుంచి. గునా కేవ్స్, షువాషో బ్రో రెడీయా? ఇది మన సౌత్ ఇండియా రైడ్ లో Day 3 ఊటీలో ఉన్నాం. ఊటీ నుంచి కొడైకెనాల్ స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు గునా కేవ్స్ 4:30 క్లోజ్ అవుతాయి. సో ఆ టైం మనం పక్క రీచ్ అయిపోవాలి. చలి మాత్రం ఇరుగా తీస్తుంది అసలు. బ్రో స్టార్ట్. వణుకుతున్నాం చలికి, దోలు తీరిపోతుంది అసలు. మొత్తం ఘాటే కదా, చాలా ఏమంటే జాగ్రత్తగా ఉండాలి. ఐ మీన్ ఒక్క సెకండ్ అలర్ట్ అటు ఇటు లేకపోయినా అసాం. మీకు ఊటీ టాయ్ ట్రైన్ చూపిస్తారు కదా, అవన్నీ ఇచ్చాడే. ఇక్కడ జస్ట్ 3 kilometers మాత్రమే. పక్క బండిపూర్ టు ఊటీ ఆ ఘాట్ సెక్షన్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి బైక్ మీద. హెవెన్ అసలు. ముంగట మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి కదా, వా క్లౌడ్స్ మన ఏమంటారు హై లెవెల్ కి వచ్చేసాయి. మొత్తం క్లౌడ్స్ అసలు మన కళ్ళ ముందుకు వచ్చేసింది. బా క్లౌడ్స్ ఉన్నాయి కదా, మొత్తం మౌంటైన్ లెవెల్ కి వచ్చేసి ఇది అసలు హెవెన్ అసలు. మీకు ఎట్లా కనిపిస్తుంది ఆ కెమెరా? నేను నించుంటా చూడండి. ఊటీ అసలు క్రేజీ బ్రో. ఏంటి బ్రో అది క్రేజీ అసలు చూడడానికి. అసలు ఫ్రేమ్ అవుతుంది లైక్ పింట్రెస్ట్ ఉంటది కదా వాల్ పేపర్, సేమ్ అదే వ్యూ అసలు. సూపర్. మన బైక్ తోని మనం ఇట్లాంటి లొకేషన్స్ కి వచ్చామంటే ఇంకా సూపర్ అసలు. ఇంత క్రేజీ మొత్తం క్లౌడ్స్ ఇట్లా ఎట్లా అంటే ఒక లేయర్ లో ఫామ్ అయిపోయింది. ఒక ఏమంటారు ఆర్టిస్ట్ వచ్చి ఆర్ట్ వేసినట్టే అసలు. ఇప్పుడు ఇంకా మీకు క్లియర్ గా కనిపిస్తుంది నాకు తెలిసి. అది మొత్తం అసలు ఎలా అంటే ఒక లేయర్ ఇట్లా కొండలు ఏమంటే క్లౌడ్స్ తో ఒక మౌంటైన్స్ ఫామ్ అయినట్టు. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఘాట్ సెక్షన్ లో లైక్ నేను డిస్ట్రాక్ట్ అయిపోతాను ఈజీగా. లైక్ ఎలా అంటే ఆ వ్యూస్ చూడాలని అర్థం అవ్వట్లేదు, డ్రైవింగ్ చేయాలని అర్థం కావట్లేదు. ముంగట వెళ్ళే కొద్ది లొకేషన్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి కదా. ఈరోజు నైట్ కొడైకెనాల్ స్టే తీసుకోవాలి. క్యాంప్ టెంట్స్ లో మేనేజ్ చేయలేము ఈరోజు. సో అక్కడ ఫోటోస్ మొత్తం ఇంపోర్ట్ చేసుకోవాలి ల్యాప్టాప్ లోకి. ఎందుకంటే ఇప్పుడు ఇంత రికార్డ్ చేస్తున్నాం కదా, సపోర్ట్ చేయదు మళ్ళీ రేపటికి. ఇక్కడ చింటూ గారు చూడండి ఎంత మంచిగా కూర్చున్నాడు కార్లా. చింటూ మా ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు, ఒకడు ఉంటాడు చింటూ అని. క్యూట్ ఉన్నాడు అసలు. నైట్ మొత్తము లెఫ్ట్ సైడ్ లో ఉండాలి కదా, నైట్ కొంచెం నిద్ర మబ్బోలు రైట్ సైడ్కి వెళ్ళిపోయా అసలు. వెనకాల డామినార్ వచ్చి హారం కొట్టి అలర్ట్ చేశాడు. యాక్చువల్ నా మిస్టేకే అది. ఏమైందంటే జస్ట్ మిస్, ఒక జిమ్నీ కారు ఆల్మోస్ట్ క్రాష్ అయిపోతుండే. ఇంకా స్పాట్ అనుకున్నా సాయిరామ్. అక్కడి నుంచి అలర్ట్గా ఉన్నాయి, ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఓకే. అందుకనే మన పేరెంట్స్ చెప్తారు ఘాట్ సెక్షన్ జాగ్రత్తలు, అప్పుడు గుర్తొచ్చింది మళ్ళా. సో ఒకటేసారి మీదకి వచ్చేసరికి గుండు కొట్టేసుకుంది, ఇంకా అయిపోయింది అనుకున్నా. అన్ని కేరళ తమిళనాడు వెహికల్స్, అంటే కర్ణాటక ఉన్నాయి ఎక్కువ కేరళ తమిళనాడు. ఎందుకంటే వాళ్ళ స్టేట్ వాళ్ళు ఉండకపోతే ఎవరు ఉంటాయి. ఇంకా ఇది కంఫర్ట్ జోన్, అసలు కంఫర్ట్ జోన్ ఉంటుంది అని ఫిక్స్ అయ్యాము. ఇంకా ఈ 7 days ఎట్లున్నా పర్లేదు అడ్జస్ట్ అయిపోవాలని. ఒక్కసారి కంఫర్ట్ జోన్ వదిలేస్తే తెలుస్తుంది అసలు. ఓకే నా రూమ్ వాల్యూలో ఇంతమంది తెలియకపోతుండే అసలు. నైట్ అనిపించింది అరే నా రూమ్ ఉంటే చాలా ఇంకేం వద్దులే అన్న ఆ ఫీల్ వచ్చేసింది. ఇక్కడ ఏమైందంటే ఫాగ్ అనేది ఉండిపోయింది అట్లనే మొత్తం. ఇట్లా మనకు మూవీస్ లో చూపిస్తారు కదా సేమ్ అదే ఫాగ్ ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తుంది ఇట్లాగో. ఇది మొత్తం ఫాగే, ఇది మొత్తం ఫాగ్. ఇక్కడ వెళ్ళే కొద్ది ఇంకా చూసారు అసలు మొత్తం ఫాగ్. అబ్బో కళ్ళకి కనిపిస్తుంది. ఇదైతే క్రేజీ అసలు. టాయ్ ట్రైన్, ఊటీ టాయ్ ట్రైన్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్. సౌత్ ఇండియా రైడ్ అంటే లైక్ ఓకే బోరింగ్ ఉంటుందా ఇంతేనా అనిపించింది. బట్ ఇక్కడ స్టార్ట్ అయ్యాక తెలిసింది అబ్బా ఈ ఘాట్ సెక్షన్కి వచ్చాక నైట్ డ్రైవ్స్, ఈ లొకేషన్స్, టీ ప్లాంటేషన్స్ సూపర్ అంతే. బ్రో హెవెన్ లా ఉంది ఏంటి బ్రో రూట్ అంతా. అక్కడ నుంచి వ్యూ ఉంది అసలు. అక్కడ ఇంకా ఫాగ్ మూవ్ అయితేనే ఉంది. అది మంచిగా సన్ రైజ్ ఇప్పుడే మేము మాట్లాడుతుంటే కూడా మొత్తం ఎలా అంటే ఫాగ్ వస్తుంది నోట్ నుంచి. మన బీస్ట్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం దీన్ని. లిటరల్లీ బీస్ట్ అంతే. ఇంకా దీని పర్ఫార్మెన్స్ నిన్న నైట్ చూసాం అసలు క్రేజీ. మన బైక్ ఇక్కడ ఉంది, అది వచ్చింది మళ్ళీ లైక్ బాహుబలి మూవీలో ఉంటది కదా యానిమల్ నేమ్ ఎగ్జాక్ట్ తెలియదు నాకు. హాయ్ అది చూస్తే భయంకరంగా ఉంది అసలు.
వావ్, దీని నేమ్ ఏంటో తెలుసు, ఒక్కసారి నాకు చెప్పండి ఎగ్జాక్ట్గా. కూనూర్ రైల్వే స్టేషన్ ఇది కూడా లైక్ ఫేమస్. లైక్ ఊటీ ఎంతమంది వస్తారు, లైక్ ఊటీ వచ్చిన అందరూ కూనూర్ వస్తారు. వావ్, టాయ్ ట్రైన్ ఉంది అక్కడ. చలి మాత్రం ఇరుగా తీస్తుంది అసలు, అలా ఇలా కాదు. నాకు తెలిసి ఇప్పుడు కూడా టెంపరేచర్ 8 or 9 ఉంటుంది అంతే రఫ్లీ. ఇంకో ఉంది, ఇది టాయ్ ట్రైన్ దే ట్రాక్. ఇది అది టాయ్ ట్రైన్ సిన్స్ అదే ఊటీలో తిరుగుతుంది, ఆ ట్రైన్ దే ట్రాక్ ఇది. ఐ థింక్ సో. ఇది 1 gauge అంటారు కదా, లైక్ మన పాత ట్రైన్ గేజ్ ఉంటుంది అదే గేజ్ ఇది, 1 gauge. మంచిగా రూమ్ తీసేసుకొని ఇక్కడనే పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని ఈ నేచర్లో మంచిగా సెటిల్ అయిపోవడం బెస్ట్ అసలు. నేను ఆల్మోస్ట్ 6 kilometers ట్రై చేస్తున్నాను బస్ను ఓవర్టేక్ చేయాలని. సైడే దొరకట్లేదు అసలు. లైక్ ఓవర్టేక్ చేద్దాం రైట్ సైడ్ వెళ్ళి ఏదో ఒక హెవీ వెహికల్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 6 kilometers నుంచి ఇదే పరిస్థితి నాది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ట్రై చేద్దామని ప్రతిసారి లైక్ దొరికిన ఛాన్స్. కమాన్. ఇదైతే మొత్తం అసలు ఎలా అంటే అవతార్ మూవీ సెట్ వేసినట్టుంది. ఈ కొండ చూసారు అసలు మొత్తం ఫాగ్ లో కవర్ అయిపోయింది. సేమ్ అవతార్ మూవీ సెట్ వేసి ఎట్లుంటది అట్లనే ఉంది రియల్ టైంలో. ఇక్కడ మన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి మనం కొడైకెనాల్ స్టార్ట్ అవ్వాలి. కొడైకెనాల్ వచ్చేసి ఇంకా రఫ్లీ 200 ఉంది నాకు తెలిసి. తమిళనాడు స్టైల్ ఫుడ్ ఇక్కడ చాలా బాగుంది. అరటాకులు వేసి ఇచ్చారు టిఫిన్ కూడా. మన బ్రో వాళ్ళైతే ఇలా తాటి ముంజలు తిందామని ఆపారు. తాటి ముంజలు కదా, కళ్ళు కదా, ఐస్ యాపిల్ అంటారుగా. ఇది వచ్చేసి తాటి కళ్ళు. మన కళ్ళు అలవాట్లేదు, మా ఇంట్లో వచ్చి చెక్కేస్తారు. ఇది ఐస్ యాపిల్. మొత్తం తమిళనాడు క్లైమేట్ అయితే కంప్లీట్లీ కూల్ అసలు. అంటే లైక్ సన్ ఉన్నా కూడా మనకి ఏమంటారు వేడికి కూడా అనిపించట్లేదు, నార్మల్గా ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే ఉన్నాయి ఫుల్గా. ఐ థింక్ సో ఇక్కడ కోకోనట్ వాటర్ తక్కువ రేట్ అనుకుంటా. చూడాలి. మనం నైట్ కొడైకెనాల్ స్టే చేద్దాం అనుకుంటున్నాము. చూడాలి నైట్ మరి. జోస్టల్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఓయో అండ్ రూమ్స్ లానే. జోస్టల్స్ ఏంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఒక పర్సన్కి 800-700 వస్తే బెస్టే కదా. నెక్స్ట్ 3 days రామేశ్వరం, పంబన్ బ్రిడ్జ్, కన్యాకుమారి మేజర్ అన్ని కవర్ చేస్తాం. ఇంకా ఆత్రేపల్లి కానీ ఆలపూజ కానీ. మనమైతే ఇప్పుడు తమిళనాడు స్టేట్లో పళని దగ్గర ఉన్నాం కదా. అసలు రూట్ చూడట్లేదు అసలు. ఇది కొడైకెనాల్కి ఒక జస్ట్ ఒక 120 kilometers దూరంలో స్ట్రైట్ రూట్. అటు ఇటు కొబ్బరి చెట్లు. మనం ఇంకా ఈరోజు లంచ్ కూడా చేయలేదు. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఇక్కడైతే విండ్ మిల్ చూడండి, చాలా దగ్గర నుంచి ఉంది. నేనైతే విండ్ మిల్ దగ్గరికి ఎప్పుడు రాలేదు, మరి ఇంత దగ్గరకి అయితే ఎప్పుడు రాలేదు. ఏమో అంత పెద్దగా ఉంది ఏంటది బేక. దాని కింద క్యాంపింగ్ చేద్దాం. ద పర్ఫెక్ట్ హైవే అసలు ఇది. ఒక సైడ్ మొత్తం కోకోనట్ ట్రీస్, లెఫ్ట్ రైట్. కార్స్ ఉన్నాయి చూడండి అసలు. కేరళ కార్స్ కొన్ని వస్తున్నాయి ఇక్కడ, మోడిఫికేషన్ చేయించుకొని. క్రేజీ అసలు అవైతే. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, లెట్స్ ట్రై. సాపట మనం ఇప్పుడే ఫుడ్ కంప్లీట్ చేసేసాం. ఫుడ్ చాలా బాగుంది ఇలా తమిళనాడు స్టైల్. బ్యాక్ సైడ్ బాగానే ఉంది దీనికి ప్లేస్. బాయ్ ఫుడ్ బాగుంది. లెట్స్ స్టార్ట్ బ్రో. హీరోలా ఉన్నావు. ఆ రెస్టారెంట్లో సర్వ్ చేసి అక్క అయితే వెరీ ఫ్రెండ్లీ అసలు. నేను జస్ట్ ఏమన్నా చికెన్ గ్రేవీ ఏమన్నా, లైక్ చికెన్ గ్రేవీని చికెన్ జ్యూస్ అన్నా అంతే. ఆల్మోస్ట్ హోటల్ అంతా జోకర్ చేశాను నన్ను. షెట్. వెదర్ అయితే మోడరేట్ అసలు, మొత్తం కూల్ అయిపోయింది అసలు. ఇంకా 1 hour ఉంటుంది లైట్ రఫ్లీ అంతే. 65 kilometers 2 hours చేంజ్ చూపిస్తుంటే అర్థం చేసుకోవాలి ఇంకా మీరు ఎట్లుందా ఘాటన్. ప్రిన్సెస్ హిల్ కొడైకెనాల్ వెల్కమ్స్ యూ. మనం కొడైకెనాల్ ఇట్లా ఘాట్ ఎక్కుతున్నామా లేదో ఒక వ్యూ చూపిస్తాం మీకు చూడండి. ఆ లేక్, ఆ మౌంటైన్స్, మన బైక్ ఇక్కడ క్రేజీ అసలు. ఇది చూస్తూ మనం కొండెక్కేద్దాం అదండి. బాయ్స్ కమాన్. బ్రోస్ జాగ్రత్త. రోడ్స్ చాలా నేరోగా ఉన్నాయి. మొత్తం బాయ్ సాబ్. స్లో. ఆపోజిట్ వెహికల్స్ చాలా ఫాస్ట్లో ఉన్నాయి. ఇంకా మనం కూడా ఒకటే అదే ఫాస్ట్లో ఉంటే ఇంకా అంతే చూసుకొని వెళ్ళాలి. మన బ్రోస్ ఇద్దరు అయితే అసలు బండిలో ఆపట్లేదు, వారు దింపేస్తున్నారు బైక్లో. లెఫ్ట్ రైట్ వంపుతూనే ఉన్నారు. మనది మొత్తం వెయిటెడ్ వెహికల్ కదా, సో ఇంత వెయిట్ ఉన్న వెహికల్ వంపి మళ్ళీ లేపాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అవుతుంది. 200+ ఉంది ఇప్పుడు వెయిట్. ఇది ఆల్మోస్ట్ నా వెయిట్తో కలిపి 300+ ఉంది వెయిట్. నేను చెప్తానంటా కదా, ఒక సెకండ్ చాలండి ఘాట్ సెక్షన్లో. అక్కడ ఆ బస్సు ఉంది కదా ముంగట, ఆపోజిట్లో వచ్చే కార్కి పెట్టేసి ఏమంటారు బంపర్ కొట్టేసింది మొత్తం. ఘాట్ సెక్షన్ వస్తుంటే ఇది వచ్చేయడం రైడ్ ఎంజాయ్ చేయడం కాదు. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అంత ఈజీ ఏం కాదు. ఒక్క మిస్టేక్ చాలు మొత్తం ఎండ్ చేసేయడానికి. ఆ మిస్టేక్ మనం జరగకుండా చూసుకోవాలి. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. మన బైక్ ఈ వ్యూ క్రేజీ. ఈ ప్లాంటేషన్స్ అన్నీ అసలు క్రేజీ వ్యూ అసలు. మొత్తం ఎంత హైట్ ఉన్నాయి తెలుసా. కళ్ళ ముందు మళ్ళీ ఫాగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ 6 అవుతుంది, ఫాగ్ స్టార్ట్ అయిపోయింది. లొకేషన్ అయితే నో వర్డ్స్ అసలు నాకైతే.
ఆ ట్రీస్, ఆ ఫాగ్, మన బైక్, అంతే. ఇంకా నథింగ్ బీట్ దీన్ని అసలు ఈ హ్యాపీనెస్ ఇదేదో కంపేర్ కూడా చేయొద్దు అసలు. లొకేషన్ చూడండి అసలు మొత్తం ఫాగ్, క్రేజీ వ్యూ అసలు. డీప్ ఫారెస్ట్ నుంచి వస్తున్నాం బయటకు. మ్యాడ్ ఈ లొకేషన్, మ్యాడ్ అంతే. ఫాగ్లో నిండిపోయినాయి చెట్లు అన్నీ అసలు. పైకి వెళ్ళే కొద్దీ ఫాగ్ పెరిగిపోతుంది ఇంకా. ఇవన్నీ డేంజర్ యాక్సిడెంట్ ఏమంటారు, యాక్సిడెంట్ స్పాట్స్ ఇవి. ఫాగ్ నిండిపోయింది మొత్తం అక్కడ. మెల్ల ఫాగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా. మీకు క్లియర్గా ఫాగ్ చూపిస్తా. మన బైక్ ఇక్కడ ఉంది. ఇది మొత్తం అసలు ఏమంటారు మౌంటైనే, బట్ మొత్తం ఫాగ్లో కవర్ అయిపోయింది. కళ్ళ ముందు మొత్తం ఫాగ్, అది మొత్తం కనిపిస్తే ఆ ఫ్రేమ్ అంతా ఫాగే. మొత్తం సినిమాటిక్ లొకేషన్ అసలు. మన బైక్ తప్పించి ఇక్కడ ఎవ్వరు లేరు ఇంకా. అసలు నాన్ బైకర్స్కే తెలుస్తుంది ఫీల్ అసలు ఎంత క్రేజీ తెలుసా. మొత్తం ఫాగ్ నిండిపోయింది ముంగట రూట్ మొత్తం అసలు. కొడైకెనాల్ వైబ్స్ వచ్చేసాయి ఆల్రెడీ. మనమైతే ఇప్పుడు కొడైకెనాల్ రీచ్ అయిపోయాము. జస్ట్ స్టేస్ వెతుక్కోవడమే. ఈ వీడియో ఇక్కడి వరకు ఎండ్ చేసేద్దాం. లెట్స్ మీట్ ఇన్ డే 4. రేపు మార్నింగ్ కలుద్దాం. ఇంకా దీనిలో క్యామ్లో బ్యాటరీ కూడా లేదు. బాయ్, సీ నెక్స్ట్ వీడియో.